వెల్కమ్ టు ఎంజీటీవీ. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం కలరాయగూడెంలో ఎంఆర్ఓ ఫారెస్ట్ డిఆర్ఓ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించగా గ్రామ సర్పంచ్ గ్రామస్తులు గ్రామసభను తిరస్కరించారు. తమకు చెందవలసిన సుమారు 268 ఎకరాల ప్రభుత్వ పోరంబోకు భూమిని రెవెన్యూ అధికారులు మభ్యపెట్టి గుత్తే సత్యనారాయణ అనే భూస్వామి ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నాడని, దీనికి కొంతమంది అధికారులు వత్తాసు పలుకుతున్నారని, ఆ కారణంగా గ్రామ సభను తిరస్కరించినట్లు మీడియాకు తెలిపారు. అధికారులు దీనిపై తగు చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని గ్రామ సర్పంచ్ మరియు గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో కలరాయనగూడెం పంచాయతీ సర్పంచ్ చల్లకుల్ల రవిబాబు, ఎంపీటీసీ ఓబిల్లనేని ప్రభాకర్, చొక్కా ఇస్తరయ్య, మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు ఎస్కే కాకాని, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వ పోరంబోకు భూమి ఉంది. అది పూర్వం ఎస్టేట్ భూమిగా ఉండేది. మన స్వతంత్రం వచ్చిన తర్వాత దాన్ని ఆ ఎస్టేట్ వారు ఎవరికి చెందకుండా, ఎవరికి కూడా దాన్ని టేకెన్ ఓవర్ చేయకుండా అలా వదిలేయడం జరిగింది. దాన్ని అప్పటి నుంచి కూడా ప్రభుత్వ రికార్డు, రెవెన్యూ రికార్డులో ఈ రోజు వరకు కూడా ఎఫ్ఎల్ఆర్లో కానీ, ఆర్ఎస్ఆర్లో కానీ, మన అడంగల్లో కానీ, గ్రామ అడంగల్లో కానీ ప్రతి దానిలో కూడా రెవెన్యూ రికార్డ్స్లో ప్రభుత్వ పోరంబోకు భూమి అని ఉందండి. దాన్ని గత 50-60 సంవత్సరాలుగా 3-4 తరాల నుంచి కూడా పేదలందరూ ఆ పూర్వం ఇస్రాయిల్ చెప్పినట్టు ఉలవ, జొన్న అటువంటి పండించేవాళ్ళు. ఒక 20-10 సంవత్సరాల క్రితం కంది, పత్తి పండించేవాళ్ళు. గత 20 సంవత్సరాల నుంచి 15-20 సంవత్సరాల నుంచి కూడా జీడి మామిడి తోటలు పెంచుకుంటూ దాని మీద జీవనం సాగిస్తూ ఉన్నారు. ఎందుకంటే మా గ్రామంలో 90% నిరుపేదలే. ఎవరో భూమి గల వాళ్ళు 10 మంది మాత్రమే ఉంటారు, 10% మాత్రమే ఉంటారు. కాబట్టి ఈ విషయాన్ని గత 20 సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ మధ్యలో 2004-05 ప్రాంతంలో మా గ్రామానికి ఎటువంటి సంబంధం లేని వ్యక్తి, లిక్కర్ సిండికేటు, అతను పూర్వం గవర్నమెంట్స్ లో పెద్ద పెద్ద స్కాములు, లిక్కర్ స్కాములు చేసి లిక్కర్ వ్యాపారాలు చేసిన వ్యక్తి గుత్తా సత్యనారాయణ అనే భూస్వామి, చాటపారి గ్రామానికి చెందిన అతను, ఏలూరులో ఉంటాడు. అతను ఈ పూర్వం తప్పుడు పత్రాలు, తప్పుడు పట్టాలు సృష్టించి ముందు చింతనేని శేషబాబు మరియు 11 మంది పేరు మీదుగా తప్పుడు పట్టాలు సృష్టించి పాస్బుక్ రెవెన్యూ అధికారులను ప్రలోభపెట్టి ధనబలంతో పాస్ పుస్తకాలు పుట్టిస్తే దాన్ని అప్పటి మేమంతా కూడా, మా గ్రామస్తులందరూ కూడా 2007లో అప్పటి ఎమ్మెల్యే మద్దాల రాజేష్ గారికి తెలియపరచడం జరిగింది. అప్పుడు ఆయన దీని మీద ఎంక్వైరీ చేయమని రెవెన్యూ అధికారులు అందరికీ కూడా ఎంక్వైరీ చేపించి అప్పుడు ఆర్డీఓ పెంచుల రెడ్డి గారికి దృష్టి తీసుకెళ్లడంతో అప్పుడు ఈ పాస్ పుస్తకాలన్నీ కూడా రద్దుపరచడం జరిగింది. దాన్ని అప్పటి నుంచి కూడా మధ్య మధ్యలో ప్రయత్నాలు చేసినా సరే ఒక 10 సంవత్సరాలుగా అతను ఇటువైపు రాలేదు. మళ్ళీ 3 సంవత్సరాల నుంచి 2020 సంవత్సరం నుంచి కూడా 21 నుంచి మళ్ళీ ఈ జాయింట్ కలెక్టర్ గారికి ఈ ఇతర అధికారులను మరి ఏ విధమైన ప్రలోభాలు చేశాడో మాకు తెలియదు. కానీ అప్పటి నుంచి కూడా వాళ్ళు ఆర్డర్స్ ఇస్తా ఉన్నారు. ఎంఆర్ఓ గారు 3వ కాలు మీద ఎప్పుడా గుత్తా సత్యనారాయణకి జాయింట్ సర్వే చేసి అతనికి అప్పచెప్పే విధంగా రెవెన్యూ అధికారులు కానీ, సర్వే వాళ్ళు కానీ అంతా కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. గత 3 సంవత్సరాలుగా గ్రామ సర్పంచ్గా నేను, అలాగే మా గ్రామ ప్రజలందరం కూడా ముక్తఖండంతో వ్యతిరేకిస్తూ గత 3 సంవత్సరాలు 5 సార్లు వ్యతిరేకించి వచ్చిన వారిని వెనక్కి పంపించాము. అప్పుడు మళ్ళీ గత 1 సంవత్సర కాలంగా ఇటువంటి ఏ అడావుడి లేదు. మళ్ళీ డిసెంబర్ 27వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా మమ్మల్ని మనశ్శాంతిగా లేకుండా మమ్మల్ని అనేక మానసిక శ్రమకు గురి చేస్తూ, మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ మేము సర్వే చేస్తాం అని రెవెన్యూ అధికారులు కూడా అతనికి ఒత్తాసు పలుకుతూ అనేక రకాల ఇబ్బందులు గురి చేస్తూ ఉంటే గత సోమవారం రోజు మేము మా గ్రామస్తులందరం కూడా 60-70 మంది వెళ్ళి ప్రజావాణిలో జాయింట్ కలెక్టర్ గారికి రిప్రజెంటేటివ్ చేస్తూ మేము ప్రజావాణిలో దరఖాస్తు ఇవ్వడం జరిగింది, అర్జీ ఇవ్వడం జరిగింది. ఆ రోజున జాయింట్ కలెక్టర్ గారు ఇద్దరు కూడా పక్కనే కూర్చొని మా ఇష్యూ మీద డిస్కస్ చేశారు. మేము అన్ని వివరంగా చెప్పాము. తప్పుడు పత్రాలతో అతను మీకు గవర్నమెంట్ తప్పుదో పట్టిస్తున్నాడు సార్, ఇతను ఎటువంటి అతనికి ఆధారాలు లేవు, మా గ్రామం వాడు కాదు, మా పేద ప్రజల భూమిని అన్యాయంగా కొట్టేయాలని చూస్తున్నాడు, దీన్ని మీరు అరికట్టి మా పేదలకి పట్టాలు ఇప్పించని కోరాము. ఆయన జాయింట్ కలెక్టర్ గారు సరిగ్గా స్పందించలేదు. కానీ కలెక్టర్ గారు మాత్రం అతని దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి, అతను ఈ భూమి ఎలా కొన్నాడు, ఎలా వచ్చింది, అతనికి ఎవిడెన్స్ ఉన్నాయా లేవా ఫస్ట్ అది చూడండి అని జాయింట్ కలెక్టర్ గారికి చెప్పి ఉన్నారు. మేము తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆ రోజంతా వెయిట్ చేసినా సరే మేము ఇచ్చిన కంప్లైంట్ ని జాయింట్ కలెక్టర్ గారు తన దగ్గరే పెట్టుకొని ఆన్లైన్ కూడా చేయలేదు, మాకు రిసిప్ట్ కూడా ఇవ్వలేదు. ఆన్లైన్ స్కాన్ చేసి ఆన్లైన్ చేస్తే సీఎంఓకి వెళ్ళొద్ది, జగనానికి వెళ్ళొద్ది అని దాన్ని వెళ్లకుండా ఆఫ్ చేశారు. 2 రోజులు మేము
తిరిగి వేసారిన తర్వాత వాళ్ళతో గట్టిగా మేము ఫైట్ చేసిన తర్వాత మాకు మొన్న సాయంత్రం ఇచ్చారు మాకు అది ఆన్లైన్ చేసి రిసిప్ట్. మేము ఇక్కడ సచివాలయంలో కూడా మరొక కంప్లైంట్ కూడా రైజ్ చేశాము ఆన్లైన్లో. ఇన్ని రకాలుగా చేసినా కూడా మీ సమావేశం చేయొద్దని, సమావేశం పెట్టొద్దని మేము గుత్తా సత్యనారాయణకి 268 ఎకరాలు సర్వే చేసి ఇస్తాము అనే ఉద్దేశంతో మీరు సర్వే చేపట్టినా, మీటింగ్ చేపట్టినా మేము వ్యతిరేకిస్తాము, మా గ్రామస్తులందరూ కూడా వ్యతిరేకిస్తున్నారని చెప్పినా సరే నేను జాయింట్ సబ్ కలెక్టర్ నూజివేడ్ వారికి కూడా నేను ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశాను ఇప్పుడు పెట్టవద్దు సార్ అని. అయినా సరే వాళ్ళు బలవంతంగానైనా సరే మా మీద ఉక్కుపాదం మోపైనా సరే సర్వే చేసేందుకు అప్పచెప్పే విధంగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ మా ప్రజలందరం కూడా వ్యతిరేకిస్తా ఉన్నాము. దీన్ని గమనించి మీ నాయకుల దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. దీన్ని గమనించి ఏళ్ళ వారు జగన్మోహన్ రెడ్డి దృష్టికి కూడా మీరు మీడియా వారి ద్వారా మీరు కూడా తీసుకెళ్లే విధంగా చేయాలని కోరుతున్నాం. తద్వారా మా గ్రామస్తులకి అన్యాయం జరగకుండా, గుత్తా సత్యనారాయణ అనేవాడు మా భూమిని కాజేయకుండా ఈ మా 1290 ఎకరాల పోరంబోగు భూమి మొత్తం కూడా ప్రతి అంగుళం కూడా మా కలరానిగూడెం గ్రామంలో పుట్టిన వాళ్ళకి మాత్రమే ఈ కుల మతాలు విభేదాలు లేకుండా, పార్టీలు విభేదాలు లేకుండా ఎవరైనా సరే మా కలరానిగూడెం గ్రామస్తులే అనుభవించాలి తప్పితే వేరే వాళ్ళు ఎవరు పొరుగురు వారికి ఈ దీంట్లో చేసే విధంగా అరికట్టాలని గ్రామ ప్రజలందరూ కూడా న్యాయం చేయాలని కోరి ప్రార్థిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.